హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మార్నింగ్ ఆర్నమెంటల్ మిర్చి తీసుకున్నాను కదండి. రీసెంట్గా నర్సరీ మేళాకి వెళ్ళాను. అక్కడ 2 మొక్కలు తీసుకున్నాను. ఒక్కొక్కటి కూడా 50 రూపీస్ పడ్డాయండి. మామూలుగా నేను ఇవి జేఎన్‌టీయూ దగ్గర కూకట్పల్లి నర్సరీలో అడిగితే అక్కడైతే ఎప్పుడు అడిగినా కూడా లేవని చెప్పేవాళ్ళు. సో లక్కీగా ఇక్కడ దొరికాయి అని తీసుకున్నాను. కానీ ఈ మిర్చి అన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ వస్తాయో లేదో డౌట్గానే ఉందండి. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది. మొక్క అంతా కూడా కొంచెం డల్ అయిపోయిందనమాట. మేబీ సమ్మర్ అవ్వడం వల్ల ఏమో తెలియదు, కానీ కొంచెం మొక్క డల్ అయింది. ఆ తర్వాత ఇలాగ అన్నీ కోసేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ కొన్ని బాగా పండిపోయాయి అన్నమాట. ఇంకా ఎండిపోయే స్టేజ్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఎలాగైనా అన్నీ కోసేయాలి అని మ్యాక్సిమం అన్నీ కోసేసాను. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నారు, కానీ నేను రెసిపీస్లో వేసుకున్నానండి. అంటే అలా అన్నారనేసి నేను కొంచెంగా వేశాను, బట్ నాకైతే ఏం అనిపించలేదు. మేబీ మామూలు మిర్చీస్కి రీప్లేస్మెంట్గా ఇవి వేస్తే అంత క్వాంటిటీలో ఏమన్నా ఘాటు ఉంటుందేమో అని అనిపించింది. ఆ తర్వాత మార్నింగ్ ఇంకా ఇడ్లీ చేసుకున్నాము. అలాగే పండు మిరపకాయలు దొరుకుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు సీజన్ కదండి. సో పండు మిరపకాయలు వేసి పల్లీ చట్నీ చేశాను. అలాగే అవిసె గింజలతో అమ్మ పొడి చేసిందనమాట. సో అది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. అది వేసుకొని ఇంకా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండి, బాగా తెలుస్తోంది సమ్మర్ అన్నట్టు. సో ఎవ్రీడే ఏదో ఒకటి వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తాగాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. బట్ ఎంతవరకు కంటిన్యూ చేస్తానో తెలియదు, కానీ 21 డేస్ ఎంత కష్టమైనా ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కదా, అలా అయినా కూడా చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. మీరు అనుకోవచ్చు, అంటే ఇవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కుకుంబర్ కానీ మస్క్ మిలాన్ కానీ అలాగే తినేయచ్చు కదా అనేసి. బట్ ఎంత తిన్నా మనము ఇంత క్వాంటిటీలో తినం కదండి. ప్లస్ ఇంకా ఏంటంటే మా బాబు అయితే తింటాడు డైలీ. మేము ఇంటెన్షనల్గా తినమన్నమాట, మా వారు నేను. సో ఎలాగైతే నేను ఇంటికి వెళ్ళాలి, ఏది తినకుండా ఉండడం కంటే అట్లీస్ట్ ఏదో ఒకటి వెళ్తుంది కదా బాడీలోకి, అందుకనేసి నేను కుకుంబర్ జ్యూస్ అలా చేశాను. ఆ తర్వాత మస్క్ మిలాన్ యాక్చువల్గా ఇలా డైరెక్ట్గా తింటేనే చాలా మంచిదండి. బట్ ఒక్కొక్కసారి నాకు మస్క్ మిలాన్ జ్యూస్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది, క్రేవింగ్ లాగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కానీ లేకపోతే వాటర్ మిలాన్ జ్యూస్ కానీ ఎక్కువగా తాగాలనిపిస్తూ ఉంటుంది, అందుకని చేశాను అంతే. వీటిని ఏంటంటే మనం స్ట్రెయిన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా మనము మధ్య మధ్యలో చిన్న పల్ప్ అలా తగిలినా కూడా చాలా బాగుంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ అయితే ఏవి కూడా స్ట్రెయిన్ చేయట్లేదండి. కొన్ని చేయాలి అనమాట, ఏవంటే పోమోగ్రానేట్ అలాంటివి చేయాలి, కానీ ఇలాంటివి అవసరం లేదు. వాటర్ మిలాన్ కానీ లేకపోతే మస్క్ మిలాన్కి కానీ అవసరం లేదు. ఇలాగా జ్యూస్ చేసి పెట్టేశాను. ఇంకా మా బాబుకి నాకు మా వారికి అయితే జ్యూస్ చేసి ఇచ్చేసానండి. 11 o'clockకి అలాగా జ్యూస్ ఏదో ఒకటి తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పొట్టలో కొంచెం చల్లగా హాయిగా అనిపిస్తుందండి. మస్క్ మిలాను ఇప్పుడు బాగా దొరుకుతూ ఉన్నాయి, ప్లస్ చాలా స్వీట్గా ఉంటూ ఉన్నాయండి. ఏ జ్యూస్ చేసా కూడా మనము సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఆ తర్వాత జస్ట్ ప్లాంట్స్ నర్సరీ అని జూబ్లీ హిల్స్లో ఉందండి, అక్కడికి వెళ్ళానమాట. మా బాబుకి ఎగ్జామ్ ఉంది వీకెండ్. సో ఆ ఎగ్జామ్ రాయించుకునే టైంలో మధ్యలో మేము ఇలా నర్సరీకి మా వారు నేను వెళ్ళి వచ్చామన్నమాట. ఈ నర్సరీ చాలా బాగుందండి, స్పెషల్గా ఉంది. బట్ నేను వీడియో అయితే ఇంకా లోపల తీయలేదు, బట్ బయట మాత్రమే జస్ట్ చూపించాను. వాళ్ళైతే వీడియో పర్మిషన్ ఇవ్వమన్నారు, సో అందుకనేసి వీడియో అయితే తీయలేదు. కానీ అందులో మనకి ఫైబర్ ప్లాస్టిక్ పాట్స్ అలాగే సిరామిక్ పాట్స్ చాలా బాగున్నాయి, ప్లాంట్స్ కూడా బాగున్నాయి. ఒకసారి అటువైపు వెళ్తే ట్రై చేయండి. వాళ్ళవి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, నేను ఇందాక చూపించాను కదా, స్క్రీన్ షాట్ తీసుకొనైనా కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాత ఇక్కడ నేను గార్డెన్లో మొన్న చాలా రోజెస్ తీశాను కదా, ఆ రోజెస్ అన్నీ దేవుడికి పెట్టిన తర్వాత పడేయకుండా ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట, స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంట్లోనే డ్రై చేస్తానన్నమాట, అంటే ఎండలో పెట్టకుండా జస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఆల్రెడీ వేడిగా ఉంటూ ఉంది కదండి, తొందరగానే డ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఒక 8 జార్లో పెట్టుకొని గ్రీన్ టీ లాగా చేసుకుందాము, ఆ రోజ్ పెటల్స్తో టీ చేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. అది కూడా కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. ఈరోజు అయితే
చికెన్ చారువా కోసము పౌడర్ ఎలా తయారు చేస్తాను అనేది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. అలాగే నేను ఇది అందరికీ చూపిద్దామని అనుకున్నానండి. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. దోశలోకి చికెన్ గ్రేవీ కర్రీ అంటే ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుండదండి, మళ్ళీ ఓన్లీ దోశలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఎవరైనా ఇడ్లీలోకి చికెన్ గ్రేవీ అలా తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకొని ఇలా గరిటెతో 2 గరిటెలు పప్పులు వేశాను, పుట్నాల పప్పులు. ఆ తర్వాత గసగసాలు తీసుకున్నానండి. ఎంత ప్రపోర్షన్లో వేస్తానో అంతే వేసి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను గసగసాలు. ఆ తర్వాత ఇంకొక హాఫ్ టీ స్పూన్, 1.5 టీ స్పూన్ అండి టోటల్గా అనుకుంటే గసగసాలు తీసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు, అందుకని వేసాను అనమాట. 1.5 టీ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత జీడిపప్పులు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకోసం యాడ్ చేస్తూ ఉన్నాం. అలాగే కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ. ఒక 7 అలా తీసుకున్నానండి, 7-8 అలా తీసుకోండి. ఇవన్నీ కూడా నేనేం రోస్ట్ చేయట్లేదు, జస్ట్ ఇలాగే గ్రైండ్ చేసేస్తూ ఉన్నాను. ఆ తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర ఎందులో వేసినా కూడా చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వేస్తూ ఉన్నాను. రోస్ట్ చేసి అయినా చేసుకోవచ్చు, నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి, ఏం రోస్ట్ చేయను. బట్ మనకి టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. ఇలాగా యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో తయారు చేసుకున్నదే ఉంది. మీరు లేదంటే ధనియాలు వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్ వేస్తూ ఉన్నానండి. ఇంకా మళ్ళీ మనం చికెన్ చేసేటప్పుడు అందులో ఇంకా స్పెషల్గా ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. కారం అయితే మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న ఈ స్పూన్తో 1 టీ స్పూన్ వేస్తూ ఉన్నాను అనుకోండి, అంతే. వన్ టీ స్పూన్ వేసాను. ఆ తర్వాత పసుపు అండి, పసుపు ఇంకా కొంచెం 1/4 టీ స్పూన్ అలా వేసుకుంటే, లేకపోతే ఇంకొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. కావాలంటే మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు చికెన్ చేసేటప్పుడు. ఆ తర్వాత కొబ్బరి పొడి ఆల్రెడీ నా దగ్గర ప్రిపేర్ చేసి ఉంది కదా, ఇంకా అదే వేసుకుంటున్నాను. లేదంటే మీరు ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా తరిగి కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్స్ వేసానండి. కొబ్బరి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట పౌడర్. చాలా చాలా ఈజీ అండి. చికెన్ చార్వా పొడి ఇది చాలా చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే ఏవైనా పౌడర్స్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందన్నమాట. అందుకనేసి నేను యాడ్ చేస్తానండి. మామూలుగా మనం గ్రేవీ కర్రీలో ఎంత కావాలో అంత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది మిక్సర్ గ్రైండర్ చాలా బాగుంటుందండి. ఎక్కువగా ఇట్లా మసాలా పొళ్ళు వాటికి నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీ క్లీనింగ్ కూడా, ప్రాబ్లం ఏం అవ్వదు. యాక్చువల్గా నా జార్స్ ఇవి నేను ఎప్పుడు కరోనా ముందు తీసుకున్నానండి ఇది. ఆ తర్వాత ఎక్కువగా వాడేసరికి ఎక్కువ కొబ్బరి అలాంటివి గ్రైండ్ చేయడం వల్ల వైబ్రేట్ అయ్యి ఇవి జార్స్ ఉన్నాయి కదా సైడ్ కొంచెం చీలిపోయి ఏదైనా చట్నీ చేస్తే వాటర్ బయటకు వచ్చేదనమాట. సో ఆ తర్వాత ఇలాగా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా అని వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు కనిపించిందండి. నేను అలాగా 2 జార్స్ తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కే నాకు దొరికాయి. ఇంకా ఫైనల్గా ఏదైనా కూడా మసాలా పౌడర్ ఏది చేసినా కూడా మనం పికిలైనా ఇలా గాజు జాడీలో కానీ గాజు జార్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుందండి. ఆ డిఫరెన్స్ మీరు వాడినప్పుడు మీకే తెలుస్తుందన్నమాట. పురుగు కూడా దేనికి తొందర పట్టదు. మామూలుగా ఉప్మా రవ్వ వేటికైనా కూడా పురుగు తొందరగా పట్టదండి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా సాయంకాలం నేను పావుబాజీ చేస్తూ ఉన్నాను. సో ఎప్పటి నుంచో మా బాబు పావుబాజీ చేయి అని అడుగుతూ ఉన్నాడు. సో ఈరోజు అయితే ఫైనల్గా ఇంకా పావుబాజీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే కొంచెం గీ వేసాను, గీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసింది వేసానండి. యాక్చువల్గా ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి అని అనుకుంటే ఒకసారి నా రెసిపీస్ ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి సపరేట్గా వీడియో పెట్టాను, చాలా చాలా బాగుంది. ఎక్కువ రోజులు అలాగే ఉందన్నమాట. ఈ పావుబాజీ మసాలా చేసేటప్పుడు ఏంటంటే మనకి వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బీట్రూట్, టొమాటో, పచ్చిమిర్చి, తర్వాత క్యాలీఫ్లవరు, పొటాటో, ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్నవి యాడ్ చేశాను అనమాట.
క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం కారం పొడి వేసానండి. చాలా సింపుల్ పావ్ భాజీ మసాలా చేసుకోవడము. ఇలాగ జీరా పౌడర్ వేసాను. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. బయట తినకుండా ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే ఇలా చేయాల్సిందే అండి, తప్పదు. ఆ తర్వాత ఇలాగ ధనియాల పొడి వేసాను, 1 టీ స్పూన్ చిన్నది వేసాను అనమాట. ఎక్కువ మరీ మసాలా ఎక్కువ లేకుండా ఉండడం కోసం. ఎలాగో పావ్ భాజీ మసాలా లాస్ట్లో యాడ్ చేస్తాను. అది యాడ్ చేయకపోతే మనకు ఫ్లేవర్ రాదండి. అందుకనేసి ప్రస్తుతానికి ఇవన్నీ వేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసాను. పుదీనా అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంది. పుదీనా కొంచెంగానే యాడ్ చేయాలి. అందులో నేను పైన గార్డెన్లో తెచ్చి వేసాను కదా, చాలా ఫ్రెష్గా ఉంది, బాగా ఫ్లేవర్డ్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ మీకు ఎంత కావాలో అంత. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్నీ పై వరకు మునిగేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలాగ 5 to 6 విజిల్స్ పెట్టాలన్నమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా పూర్తిగా మనకి స్మాష్ అయిపోయేలాగా మెత్తగా అయిపోవాలి. అందుకనేసి నేనైతే 5 to 6 విజిల్స్ పెట్టాను. ఆ తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. పప్పు ఎనిపే దాంతో అయినా ఇలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మొత్తం వెజిటబుల్స్ అన్నీ మొత్తం స్మాష్ అయిపోవాలి. అప్పుడైతేనే మనకి పావులోకి కర్రీ తీసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. పీసెస్ ఉంటే బాగుండదు, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇలాగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా దగ్గర పడిపోతూ ఉంటుంది. అందుకోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం లూజ్గానే చేస్తానన్నమాట. మరి గట్టిగా ఉంటే నచ్చదు మా ఇంట్లో, అందుకనేసి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఆ తర్వాత పావ్ భాజీ మసాలా యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓవరాల్గా 1.5 టీ స్పూన్ అయితే వేసాను. ఇలాగా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంట్లో నేను పాలమీగడ తీసి పెడుతూ ఉంటాను. సో ఫ్రెష్గా 2 రోజుల నుంచి పాలమీగడ తీసి సపరేట్ బౌల్లో వేసి పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇది టెక్స్చర్ చాలా సిల్కీ టెక్స్చర్ వస్తుంది కర్రీకి. అలాగే కొంచెం కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుందండి. యాక్చువల్గా పాలమీగడ్ని నేను పన్నీర్ బటర్ మసాలాల్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక బాయిల్ అవ్వనిచ్చి తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. ఎంత బాగా కుదిరిందంటే మా ఇంట్లో మా బాబుకి చాలా చాలా నచ్చిందండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది. మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉన్నిందనమాట. ఇంకా సో నైట్ డిన్నర్ ఇంకేం చేయలేదండి, ఇదే డిన్నర్ లాగా చేసేసుకున్నాము. సో నేను ప్రిపేర్ చేసేసరికి 7 అయిపోయింది. సో ఇంకా అదే డిన్నర్ అనుకొని తినేసాము. వేడివేడిగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్లస్ శ్రమ కూడా తక్కువే అండి. పావుబాజీ మసాలా పావుబాజీ చేసుకోవాలి అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి అలా ఉడకపెట్టేసి తర్వాత కావాల్సిన పొళ్ళు వేసుకున్నామంటే అంతే, ఫినిష్ అయిపోద్ది, ఫాస్ట్గానే అయిపోద్ది. ఇలాగ కొంచెం మళ్ళీ పావుబాజీ మసాలా వేసాను అనమాట. ఓవరాల్గా అయితే 1.5 టీ స్పూన్ వేసానండి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు, తక్కువ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకి రాదనమాట. ఇలాగ చేసుకున్నాను. మీరు ఇంకా స్మాష్ అయ్యేలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను మ్యాక్సిమం ట్రై చేశానండి, ఇంతవరకు వచ్చిందనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసానండి. చాలా చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలా వస్తుందా అని అనుకుంటాం, కానీ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారండి. ఒక పూట మనం అలా చేసి పెడితే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మనకు కూడా. ఆ తర్వాత ఆనియన్స్, పావుబాజీకి ఆనియన్స్ చాలా బాగుంటాయి అన్నమాట, కంపల్సరీ ఉండాల్సిందే. సో ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేయాలి అంటే చాపర్ యూస్ చేస్తాను నేను. నాదైతే మార్ఫీ రీఛార్డ్స్ అండి, అప్పుడెప్పుడో తీసుకున్నాను కరోనా ముందు, 1500 అలా పడిందనమాట. నాకు చాలా హెల్ప్ అవుతుంది అదైతే కిచెన్లో ఉంటే మటుకు.
ఆ తర్వాత ఇంకా బ్రిటానియాది బిగ్ బాస్కెట్లో ఇలా పావు తెప్పించాను. సో ఇవి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం బటర్ కానీ నేనైతే నెయ్యి వేసానండి. బటర్ యూజువల్గా బయట అయితే తెప్పించుకోను. సో కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం కారం పొడి వేయాలన్నమాట లైట్గా. లేదంటే పావుబాజీ మసాలా కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. నేనైతే కారం పొడి వేసుకున్నాను. లైట్గా వేసుకొని తర్వాత జస్ట్ ఒక్కొక్క పావుని ఇలా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పించ్ ఆఫ్ సాల్ట్ వేసానండి. మీ దగ్గర సాల్ట్ ఆప్షనల్ అనమాట. సాల్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాగా జస్ట్ పావులన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకొని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అనమాట. ఇట్లా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతా కూడా మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి అంతే. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ముందు అంతా చూసుకున్నా కూడా మన కిచెన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందన్నమాట. పెద్దగా పని కూడా అనిపించదు. సో నేను నైట్ చేశాను, ఇంకా డిన్నర్ లాగా తీసేసుకున్నాం మేమైతే. ఇంకా మళ్ళీ వంట ఏం చేయలేదండి. నేను ప్రిపేర్ చేసేసరికి 7 అయిపోయింది. ఇలాగా ఒకరోజు డిన్నరు పావు బాజీ చేసుకున్నామని చెప్పాలి. రోజు చపాతీలు తింటూ ఉంటాం కదా మా వారు, నేను. మా బాబు అయితే రైస్ తింటాడు. సో ఇంక ఈరోజు తనకొకటే కాకుండా మేము కూడా పావు బాజీనే తిన్నాము. ఇంకేంటండి, నుమాయిష్ ఎగ్జిబిషను యాక్చువల్గా February 15కి ఎండ్ అవుతుంది అని చెప్పారు. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు. ఒకసారి మీరు వెళ్ళలేదు అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే తొందరగా వెళ్ళండి. మేబీ పోస్ట్పోన్ చేస్తారేమో, నాకైతే తెలియదు. కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం తొందరలోనే వెళ్ళిరండి. చాలా బాగుంది, మంచి కలెక్షన్ ఉందన్నమాట. కొన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను వీడియో షూట్ చేశాను కదండి నుమాయిష్ ఎగ్జిబిషన్. వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వీడియో ఖచ్చితంగా చూసి వెళ్ళండి. అప్పుడైతే మీకు కొంచెం ఐడియా వస్తుంది, ఫాస్ట్గా షాపింగ్ అయిపోతుంది. అంతే, ఇంకేం లేదు. ఇలాగ మా బాబుకైతే నీట్గా ప్లేట్లో పెట్టిచ్చేసాను. అంతేనండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.